ఛానల్లోకి స్వాగతం. మార్చి 25వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. అయితే తులారాశివారు ఉప్పుతో ఇలా చేస్తే కనుక బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అయితే చంద్రగ్రహణం రోజు తులారాశివారు ఉప్పుతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల తులారాశివారు ఎటువంటి అద్భుతమైన ఫలితాలను వారి యొక్క జీవితంలో పొందుకుంటారు. వారికున్న సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలను వారు అన్వేషించగలుగుతారు. అలాగే తులారాశివారు ఈ పరిహారం ఏ విధంగా చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే మార్చి 25వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఈ చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైంది. చంద్రగ్రహణం అనగానే ప్రజలు సూతకం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఇదే. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ రోజు అంటే హోలికా పౌర్ణమి రోజే ఈ చంద్రగ్రహణం కూడా రాబోతుంది. మార్చి 25వ తేదీన ఈ యొక్క గ్రహణం అనేది కనిపిస్తుంది. దాదాపు 4 గంటలు ఈ యొక్క గ్రహణ సమయం అనేది ఉంటుంది. ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాల్లో సూతక ప్రభావం ఉంటుంది. అయితే భారతదేశంలో కనిపించని కారణంగా సూతక ప్రభావం అనేది కూడా ఉండదు. అయితే ముఖ్యంగా తులారాశివారు వారి జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ గ్రహణం రోజున అంటే గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం తర్వాత అంటే 3 గంటల సమయం తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసి ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. అంటే గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండకపోయినప్పటికీ కూడా మనం గ్రహణానంతరం స్నానం చేసుకుని ఈ చిన్న పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా సకల శుభాలు కలుగుతాయి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా దేవుడికి దీపారాధన చేయాలి. ఎందుకంటే గ్రహణ సమయం విడిచిన తర్వాత ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే కనుక ఎటువంటి ప్రతికూల ప్రభావాలు మనపైన మన గృహంపైన ఉండకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు పూజ ముగించుకున్న తర్వాత సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. మీరు ఈ పరిహారం చేసే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోవాలి. అంటే మీ కుటుంబ సభ్యులు ఉంటే పర్వాలేదండి, కానీ బయటి వ్యక్తులు ఎవరూ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ సాయంత్రం సమయంలో వీలు కాలేదు అనుకుంటే రాత్రి నిద్రించే సమయంలో చేసుకున్నా పర్వాలేదండి. కానీ రాత్రి 10 గంటల లోపే ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ యొక్క మట్టి పాత్రలో గల్లల ఉప్పును వేయండి. అంటే ఒక పిడికెడు వేస్తే సరిపోతుందండి. ఈ గల్లల ఉప్పునే చాలా మంది రాళ్ల ఉప్పు, కళ్ళుప్పు అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క మట్టి పాత్రలో ఈ యొక్క రాళ్ల ఉప్పును వేసిన తర్వాత దానిపైన కొన్ని నల్ల ఆవాలను చల్లండి. అంటే నల్ల ఆవాలు అలాగే గల్లల ఉప్పు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షించే స్వభావాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆవాలను చల్లిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా దానిపైన చల్లండి. ఈ పసుపు కుంకుమలకి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ కూడా తెలుసు. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థాలు అలాగే దృష్టి దోషాలను నివారించడంలో కూడా ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు స్త్రీలు. అయితే దీనికి అర్థం చాలా మందికి తెలియదు. పసుపును కాళ్లకు రాసుకుని మనం ఎక్కడ అడుగు పెట్టినా కానీ అక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఒంట్లోకి ప్రవేశించదు. అందుకే స్త్రీలు పసుపు రాసుకోవటం అనే సాంప్రదాయం వచ్చింది. అలాగే ప్రతి శుభకార్యంలో కూడా పసుపు కుంకుమలు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. శుభానికి మూలం అంటే దుష్ట శక్తుల ప్రభావం అలాగే ప్రతికూల శక్తుల ప్రభావం అక్కడ ఉండకుండా చేస్తాయి. కాబట్టి
పరిహారాల కోసం కూడా ఈ విధంగా పసుపు కుంకుమలు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కుంకుమ నీటితో దిష్టి తీయటం కూడా చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు. ఈ విధంగా నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఈ పసుపు కుంకుమలకి కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పదార్థం పైన అంటే దేంట్లో అయితే గల్లలో ఉప్పు ఆవాలు వేశారో దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత ₹1 నాణాన్ని పెట్టండి. దిష్టి తీయటానికి డబ్బును ఉపయోగించడం కూడా మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. అంటే డబ్బులతో కానీ నాణాలతో కానీ దిష్టి తీసి ఎవరికైనా దానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ₹1 నాణాన్ని మీరు ఆ యొక్క మట్టి పాత్రలో పెట్టి మీరు ఆ యొక్క పాత్రను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. మూలన తిరగండి. తిరిగే సమయంలో మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. దరిద్ర బాధలు, దుష్ట బాధలు, నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కానీ తొలగిపోవాలి. మా ఇంటిపై ఎవరి ఏడుపు ఉన్నా, మా కుటుంబ సభ్యులపై మాపై ఎవరి ఏడుపున్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోవాలి. మా జీవితంలో మేం సకల శుభాలను పొందుకోవాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా పురోగతి కూడా సాధించాలి. ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంట్లోని ప్రతి మూలన గదులన్నీ కూడా తిరిగిన తర్వాత దాన్ని మీ ఇంట్లోని హాల్ రూమ్ లో ఒక మూలన పెట్టేయండి. ఎవరూ తాకకుండా తిరగకుండా భద్రంగా ఒక మూలన పెట్టేయండి. అంటే అటక మీదైనా పర్వాలేదండి, కానీ ఎవరూ తాకకూడదు, తిరగకూడదు. ఈ విధంగా రాత్రంతా వదిలేస్తే కనుక నెగటివ్ ఎనర్జీ ఏదైతే మన ఇంట్లో కానీ మన యొక్క ఒంట్లో కానీ ఉందో అదంతా కూడా దాంట్లోపలికి ఆకర్షించబడుతుంది. ఈ విధంగా ఆకర్షించబడిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీరు లేవగానే దాన్ని తీసుకుని వెళ్లి ఆ యొక్క మట్టి పాత్రలోని పదార్థాలు అన్నీ కూడా పారే నీరు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో పడవేయండి. లేకపోతే డ్రైనేజ్ వాటర్లో కానీ లేకపోతే ఏదైనా చెట్టు దగ్గరలో ఉంటే ఆ చెట్టు మొదట్లో కానీ నిర్జన ప్రదేశంలో పారవేయాలండి. ఎవరూ తొక్కకుండా ఎవరూ తిరగకుండా అటువంటి ప్రదేశం, ఏకాంతమైన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ పారబోయండి. పారబోసే సమయంలో ₹1 నాణాన్ని మాత్రం మీ చేతిలో పట్టుకోండి. మిగిలిన ఆ పదార్థాన్నంతా కూడా అక్కడ పారబోసిరండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ విధంగా ఇంటికి రాగానే మీరు ముందు చేయాల్సిన పని, వాష్ ఏరియా ఉంటే కనుక వాష్ ఏరియాలో ఆ యొక్క మట్టి పాత్రను కడిగేసి ఒక పక్కన పెట్టేయండి. మీరు ఇంట్లోకి నేరుగా వెళ్లి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని తర్వాత మీరు పూజా మందిరం దగ్గరికి వచ్చి దేవుడికి పూజ చేయండి. అంటే దీపారాధన చేయండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో కానీ మన యొక్క ఒంట్లో కానీ ఉన్నప్పుడే మనం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థిక సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకోవటానికి మన జీవితంలో మన గృహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించాలి. ఈ విధంగా ప్రత్యేకించబడినటువంటి ఈ చంద్రగ్రహణం రోజున ఈ విధంగా మీరు చిన్న పరిహారం చేశారంటే కనుక తులారాశి వారు ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే చూస్తారు. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా దక్కించుకుంటారు. మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే తులారాశి వారు ఖచ్చితంగా దీపారాధన చేసే సమయంలో మీ నుదుట కుంకుమ కూడా పెట్టుకోవాలి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కుంకుమ పెట్టాలి. అంటే వారు కూడా స్నానం చేసిన తర్వాత ఈ విధంగా కుంకుమ పెట్టి ఏదైనా తీపి పదార్థాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా కనుక మీరు చంద్రగ్రహణం రోజు పరిహారం చేసి మరుసటి రోజు దీపారాధన చేసి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించారనుకోండి, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. అన్ని సమస్యలకి పరిష్కారం కూడా అలాగే అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు కదండి. తులారాశి వారు చంద్రగ్రహణం రోజు ఉప్పుతో ఏ పరిహారం చేయటం వల్ల బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, అంతగా ఆర్థిక వృద్ధిని వారు సొంతం చేసుకుంటారు అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.